ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ సంతోషం కోసం నేను జైలుకి వెళ్ళడానికైనా జీవితమే లేకుండా పోయినా నేను పెద్దగా లెక్క చేయను బావా. నువ్వు నా ప్రాణం బావా, నా ప్రాణం. అపూర్వ, అతీతమైన నీ ప్రేమకి నేను ఫిదా అయిపోయాను అపూర్వ. ఐ లవ్ యూ అపూర్వ, ఐ లవ్ యూ. బావా, భూమి రేపు డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళదేమోనని నా అనుమానం. నోనో, అలా జరగకూడదు. వెళ్ళమని నేను చెప్పాను. నా మాట తను జవదాటతో. పైగా తన అమ్మన్నా డాన్స్ అన్నా తనకి ప్రాణం. పెళ్లి వదులుకొని డాన్స్కే వెళ్తుంది. నువ్వు చెప్పినట్టు జరిగితే మంచిదే బావా. కానీ ఒకవేళ అలా జరగకుండా డాన్స్ కంటే అమ్మ ఆశయం కంటే నాకు గగన్ బావే ముఖ్యమని తనతో తాళి కట్టించుకుంటానని ఆ గగన్తో పెళ్లిపేట్ల మీద కూర్చుంటే మనం ఏం చేయగలం? మనిద్దరం కలిసి ఏం చేయాల్సిన అవసరం లేదా పూర్వ. నేనొక్కడినే చేస్తాను. నిజంగా నువ్వు చెప్పినట్టు భూమి నా మాట జవదాటి వాళ్ళమ్మ ఆశయాన్ని గౌరవించకుండా పెళ్లిపీటల మీద వాడి పక్కన కూర్చుంటే తాళి కట్టే ముందే నేను వాణ్ణి చంపేస్తాను. అలా ఆవేశపడకు బావా. ఇది ఆవేశంతో చెప్తున్న మాట కాదా పూర్వ. ఆలోచించే చెప్తున్నాను. భూమి మెడలో తాళి కట్టాలనుకుంటే వాడికి చావు ఖాయం. ఆ పని చేయి బావా. భూమిని చంపాలనుకున్న ప్రతిసారి ఆ గగన్ గాడు అడ్డుపడుతున్నాడు. నువ్వు వాణ్ణి చంపేస్తే నేను భూమిని లేపేస్తా. వదినా, ఏంటి మీరా? వదినా, మన భూమి మంగళ స్నానానికి బయట గార్డెన్ లో చాలా అందంగా అలంకరించారు. కూర్చోడానికి చైర్, నీళ్లు అన్ని ఏర్పాట్లు చేయించేశాను. ఇక మనందరం కలిసి భూమికి మంగళ స్నానం చేయించడం ఒక్కటే మిగిలింది. ఏంటి మీరా? చూస్తుంటే మొత్తం పెళ్లి పనులన్నీ నీ నెత్తి మీద పెట్టేసుకున్నట్టున్నావు. ఏం చేయను వదినా. నిజానికి గగన్తో భూమి పెళ్లి నాకిష్టం లేదు. కానీ కుదిరిపోయింది కదా, ఇక చేసేదేమీ లేక ఇవన్నీ చేస్తున్నాను. పైగా అమ్మలేని భూమికి అమ్మ స్థానంలో మేనత్తే అన్ని అయి నిలబడాలి కదా. మీరు స్నానం చేయించే దగ్గరికి పదండి, నేను భూమిని తీసుకొస్తాను. భూమి ఈ మంగళ స్నానాలకి ఏడుపు మొహంతో కూర్చోవాలి. ఆపండి అపూర్వ గారు. మనిద్దరం తోపు తురుమగాళ్ళం అనుకున్నాం. 2 సార్లు డాన్స్ కాంపిటీషన్ కి రాకుండా ఆ భూమిని ఆపలేకపోయాం. ఇప్పుడు పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నారేంటి? పట్టినట్టు కాదమ్మాయి, పట్టిందనే నాకు అనుమానంగా ఉంది. పిన్ని, నువ్వు అలా బెదిరించకూడదమ్మాయి. చెప్పినవైతే మాకు కూడా ఒక క్లారిటీ వచ్చి మేం కూడా నవ్వుతాం కదే. రేపు డాన్స్ కాంపిటీషన్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సాధన? మధ్యాహ్నం 12 గంటలకి. జరిగిన 2 రౌండ్లు ఎన్నింటికి స్టార్ట్ అయ్యాయి? ఉదయం 9 గంటలకి. ఇప్పుడు నువ్వు చెప్పు పిన్ని, రేపు భూమి పెళ్లి ఎన్నింటికి? రేపు మధ్యాహ్నం 12 గంటలకి. అమ్మ నా తసరవల బొడ్డు, నీ నోట్లో స్వీట్ బ్రెడ్.
హా, రేపు భూమి పెళ్లిలో ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ కి వెళ్ళలేదు. వెళ్తానన్నా ఇప్పటిదాకా వాణ్ణి సపోర్ట్ చేసిన ఆ గగన్ గాడే వెళ్ళనివ్వడు. ఆ, ఎప్పుడూ ఉదయాన్నే మొదలయ్యే కాంపిటీషన్ మధ్యాహ్నమే ఎందుకు మొదలవుతోంది అంటే నేనెలా ఇన్ఫ్లుయెన్స్ చేశాను. మీరు సూపర్ మేడం. కానీ పెళ్ళొద్దనుకుని రేపు భూమి కాంపిటీషన్కి వస్తే రాదు. ఇప్పటికే దాన్ని ఇంటికి తీసుకెళ్లాలనుకున్న ఆ గగన్ గడికే లాస్ట్ మినిట్లో 2 సార్లు హ్యాండ్ ఇచ్చింది. ఈసారి కూడా అలా చేసిందనుకో వాడే ఆ భూమిని కొట్టి చంపేస్తాడు. పోనీ నీ మాటే నెగ్గి వచ్చింది అనుకుందాం. ఇంత చేసిందాన్ని ఇంకో ఆటంకం సృష్టించలేనా? నాకిప్పుడు మీ మీద పూర్తి నమ్మకం వచ్చేసింది మేడం. మీరు సృష్టించగలరు. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు నవ్వాను? ఆ, నాకాదు, రేపు ఆ భూమికి పిచ్చి పడుతుంది. అమ్మ ఆశయం నెరవేర్చడానికి కాంపిటీషన్కి వెళ్లి అకాడమీ పెట్టాలో, ప్రేమించిన ప్రియుణ్ణి దక్కించుకోవడానికి పెళ్లిళ్ళు కూర్చోవాలో అర్థం కాక పిచ్చిదైపోతుంది ఆ భూమి. మ్మ్. పెళ్లి పీటల మీద భూమి నవ్వుతూ కూర్చోదు మీరా. ఇది తెలియకే నువ్వు ఇంత హడావుడి చేసేస్తున్నావు. అమ్మ ముఖ్యమా, మధ్యలో వచ్చిన మనిషి ముఖ్యమా అంటే ఏం చెప్తావు? మనకు డాన్స్ కాంపిటీషనే ముఖ్యం. రేపు నువ్వు డాన్స్ కాంపిటీషన్కే వెళ్తున్నావు. రేపైతే నువ్వు పెళ్లిలో కూర్చోవాలి లేదా కాంపిటీషన్ కి రావాలి. అంతకు మించి నీకు వేరే దారి లేదమ్మా.